ఈ వీడియోలో మనం లోగో సాఫ్ట్ కంఫర్ట్ పిఎల్సి సాఫ్ట్వేర్ గురించి నేర్చుకుందాము. ముందుగా మన సాఫ్ట్వేర్‌ను ఓపెన్ చేసుకుందాము. మీరు సెర్చ్‌లోకి వెళ్ళి ఇక్కడ లోగో అని టైప్ చేయండి. ఎల్ఓజిఓ. మీ సాఫ్ట్వేర్‌ను ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు మన సాఫ్ట్వేర్ ఓపెన్ అయింది. ముందుగా మనం ఒక కొత్తగా ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకుందాం. దానికోసం మీరు పైన చూస్తే కనుక ఫైల్ అని ఉంటుంది. ఫైల్‌లోకెళ్ళి న్యూకెళ్ళండి. ఇక్కడ మొత్తం 3 ఆప్షన్లు ఉంటాయి. ఫంక్షన్ బ్లాక్ డయాగ్రామ్, లాడర్ డయాగ్రామ్, యూడీఎఫ్ డయాగ్రామ్. మనం ఇప్పుడు ఫంక్షన్ బ్లాక్ డయాగ్రామ్ నేర్చుకుంటున్నాము. సో, అందుకని మొదట సెలెక్ట్ చేసుకోండి. క్లిక్ చేయండి. ఇప్పుడు కొత్తగా ఒక ప్రాజెక్ట్ క్రియేట్ అయింది. మనం ఇప్పుడు ప్రోగ్రామ్ ఏ విధంగా చేసుకోవాలి, సిమ్యులేషన్ ఏ విధంగా చేయాలి అనేది తెలుసుకుందాం. ముందుగా మనకున్న మెనూ ఆప్షన్స్, టూల్ బార్స్ చూసుకుందాం ఏమున్నాయనేది. పైన ఫైలు, ఎడిట్, ఫార్మాట్, వీవ్, టూల్స్, విండో, హెల్ప్ అనేవి ఉన్నాయి. ఇందులో ఉన్న ఆప్షన్స్ అన్నీ కూడా మనం వన్ బై వన్ నేర్చుకుందాము. మీకు వచ్చే అప్కమింగ్ వీడియోస్లో ప్రతిదీ కూడా మీకు ఐడియా వస్తుంది అవేంటో అనేది. ఇటుపక్క చూస్తే కనుక దాని కింద ఈ షార్ట్ కట్స్ అనమాట టూల్ బార్కి. ఇది క్లిక్ చేస్తే మనకి న్యూ ప్రాజెక్ట్ ఒకటి క్రియేట్ అవుద్ది. ఇది ఓపెన్ అవుద్ది. ఏదైనా మీ దగ్గర బ్యాకప్స్ ఉంటే కనుక అది క్లిక్ చేసుకుని ఓపెన్ చేసుకోవచ్చు. ఇది ప్రాజెక్ట్ క్లోజ్ చేసుకోవడానికి. ఇది ప్రింట్ చేయడానికి. ఇది ఈ బటన్ ఉంది కదా! ఐకాన్ ఉంది కదా! ఇది క్లిక్ చేస్తే ఈ ఐకాను మనం పీఎల్సీని స్టార్ట్ చేయొచ్చు. రెండోది క్లిక్ చేస్తే మన పీఎల్సీని స్టాప్ చేయొచ్చు. ఓకే. ఇది మనం ప్రోగ్రామ్ అనేది మన పీఎల్సీలోకి డౌన్లోడ్ చేయడానికి యూజ్ అవుతుంది ఈ ఐకాను. రెండోది దాని పక్కన ఉంది కదా! ఇదేంటంటే మన పీఎల్సీ నుంచి ప్రోగ్రామ్ బ్యాకప్ తీసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇది హెల్ప్ అనమాట. హెల్ప్ ఫైల్. మీరు ఇటుపక్క చూస్తే గనుక లెఫ్ట్ సైడు ఇవన్నీ కూడా మనకున్న ఇన్‌స్ట్రక్షన్స్ అనమాట. మన సిమెన్స్ లోగో పీఎల్సీ సపోర్ట్ చేసే ఇన్‌స్ట్రక్షన్స్. ఇందులో మెయిన్‌గా ఏమేమి ఉంటాయంటే కాన్స్టెంట్స్, బేసిక్ ఫంక్షన్స్, స్పెషల్ ఫంక్షన్స్, డేటా లాగ్ ప్రొఫైల్, యూడీఎఫ్. కాన్స్టెంట్స్ మీరు ఓపెన్ చేస్తే గనక ఇందులో డిజిటల్ ఉంటుంది. డిజిటల్ సిగ్నల్స్ ఉంటాయి. అనలాగ్ సిగ్నల్స్ ఉంటాయి. నెట్వర్క్ సిగ్నల్స్ ఉంటాయి. ఇందులో డిజిటల్‌లో మీకు ఇన్‌పుట్, కర్సర్ కీసు, షిఫ్ట్ రిజిస్టర్ బిట్సు, స్టేటస్ బిట్సు, అవుట్‌పుట్సు అన్నీ ఉంటాయి. అనలాగ్‌లో అనలాగ్ సంబంధించిన ఇన్‌పుట్, అనలాగ్ అవుట్‌పుట్ ఎక్సెట్రా. అదేవిధంగా బేసిక్ ఫంక్షన్స్‌లోకెళ్తే కనుక ఇక్కడ మనకి లాజిక్ గేట్స్ సంబంధించినవి ఉన్నాయన్నమాట. అండ్ గేటు, ఆర్ గేటు, ఎక్స్ఆర్ గేటు, నాట్ గేటు, న్యాండ్ గేటు ఎక్సెట్రా. మనకి లాజిక్‌లో స్పెసిఫిక్ ఫంక్షన్స్ కావాలనుకుంటే గనక ఆ బ్లాక్‌ని మనం డైరెక్ట్‌గా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్పెషల్ ఫంక్షన్స్. ఇందులో టైమర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ డిలే టైమర్, ఆఫ్ డిలే టైమర్, స్టెయిర్‌వే లైటింగ్ స్విచ్, వీక్లీ టైమర్, ఇయర్లీ టైమర్, స్టాప్ వాచ్ ఈ విధంగా ఉంటాయన్నమాట. మనం అప్కమింగ్ వీడియోస్‌లో ఈ ప్రతి ఇన్‌స్ట్రక్షన్ ఏ విధంగా పనిచేస్తది, ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని మనం పీఎల్సీలో ఆ ప్రోగ్రామ్‌ని డౌన్లోడ్ చేసి దాన్ని టెస్ట్ చేద్దాం. ఓకే. అదేవిధంగా అనలాగ్ ఫంక్షన్స్ ఉంటాయి. యాంప్లిఫైయర్, వాచ్ డాగ్, డిఫరెన్షియల్ ట్రిగ్గర్, మల్టీప్లెక్సర్, పీడబ్ల్యూఎం, అనలాగ్ ఫిల్టర్, యావరేజ్ వాల్యూ ఎక్సెట్రా. మనం ఈ వీడియోలో ఒక ఇన్పుట్ తీసుకొని, ఒక అవుట్‌పుట్ తీసుకొని, ఒక లాజిక్ చిన్న లాజిక్ బేసిక్ లాజిక్ ఒకటి క్రియేట్ చేసి, దాన్ని ఏ విధంగా సిమ్యులేట్ చేయాలనేది నేర్చుకుందాం. మీరు గుర్తుంచుకోండి మన నెక్స్ట్ వచ్చే వీడియోస్‌లో నేను మాక్సిమం ఆన్‌లైన్ టెస్టింగ్ యూజ్ చేస్తాను. సిమ్యులేషన్ వాడకపోవచ్చు. ఎందుకంటే నా దగ్గర పీఎల్సీ ఉంది కదా! సో, మన ప్రోగ్రామ్‌ని పీఎల్సీలో డౌన్లోడ్ చేసుకొని టెస్ట్ చేసుకుంటే మనకు ఒక కంప్లీట్ ఓవర్ వ్యూ వస్తదనమాట. మీ దగ్గర పీఎల్సీ గనక లేకపోతే గనక అప్పుడు మనం చెప్పిన లాజిక్స్ అన్నీ కూడా మీరు సిమ్యులేషన్‌లో టెస్ట్ చేసుకోండి. ఓకే. ముందుగా ఈ డిజిటల్‌లో ఇన్పుట్‌ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ అయిన తర్వాత మనకిక్కడ వైట్ స్పేస్ ఉంది గదా! ఇది ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ అనమాట.
దీని మీద ఒక్కసారి క్లిక్ చేయండి. మీరు చూస్తే కనుక మనకి ఒక బ్లాక్ క్రియేట్ అయింది. ఇది ఇన్పుట్ బ్లాక్ అన్నమాట. దీని యొక్క ఇన్పుట్ బ్లాక్ యొక్క ట్యాగ్ ఏంటంటే I1. ఈ ఇన్పుట్ బ్లాక్‌కి బై డిఫాల్ట్ సాఫ్ట్‌వేర్ డిజిటల్ ఇన్పుట్ 1 అని అసైన్ చేస్తుందన్నమాట. మీరు ఇంకొకటి క్రియేట్ చేశారనుకోండి, ఇంకొక ఇన్పుట్ బ్లాక్ క్లిక్ చేయండి ఒకసారి. నెక్స్ట్ నెంబర్ వస్తది I2. ఓకే. డిజిటల్ ఇన్పుట్ నెంబర్ 2. మీకు ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ ఇన్పుట్ నెంబర్ 2 వద్దు. మీకు డిజిటల్ ఇన్పుట్ నెంబర్ 4 కావాలనుకోండి. అప్పుడు ఏం చేయాలంటే దీని మీద డబుల్ క్లిక్ చేయండి. అప్పుడు ఒక ప్రాపర్టీ విండో అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో ఆప్షన్ ఉంటుందన్నమాట. క్లిక్ చేస్తే గనక మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. I3, I4, I5 అలాగా. I4 సెలెక్ట్ చేయండి. ఓకే కొట్టండి. I4గా చేంజ్ అయిపోయింది. ఈ విధంగా మనకు కావాల్సిన ఇన్పుట్‌ని మనం అసైన్ చేసుకోవాలి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ప్రస్తుతానికి ఇది డిలీట్ చేసేయండి. మనకి ఒక ఇన్పుట్ గాని, అవుట్‌పుట్ గాని, ఏదైనా బ్లాక్ గాని అసైన్ చేసిన తర్వాత, తీసుకున్న తర్వాత కంపల్సరీ దానికి కుదిరితే కామెంట్‌ని పెట్టాలన్నమాట. కామెంట్స్ ఉంటే ఏమవుద్దంటే మనకి ట్రబుల్ షూటింగ్‌లో ఉన్నప్పుడు గాని, మెయింటెనెన్స్‌లో గాని మనకి ఈజీగా లాజిక్‌ని అర్థం చేసుకోవడానికి ఉంటుందన్నమాట. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ దీని మీద రైట్ క్లిక్ చేయండి. బ్లాక్ ప్రాపర్టీస్‌కెళ్ళండి. ఇలా వెళ్ళినా సరే ఈ విండో వస్తది. లేదా దీని మీద 2 సార్లు క్లిక్ చేస్తే కూడా మనకి ఈ విండో వస్తదనమాట. ఈ విండోలో పైన చూస్తే ఇక్కడ రాసుంటది. ఈ ప్రాపర్టీ విండో దేనిది? ఏ బ్లాక్‌ది? మనకి ప్రోగ్రామ్‌లో చాలా బ్లాక్స్ ఉండొచ్చు. ఇది I1 ఇన్పుట్ బ్లాక్ కదా! ఇక్కడ పైన చూస్తే I1 అని ఉంది. బ్రాకెట్‌లో ఇన్పుట్ అని ఉందనమాట. ఇక్కడ మీరు చూస్తే గనక కామెంట్ అని ఒక ట్యాబ్ ఉంది. దీని మీద క్లిక్ చేస్తే ఒక స్పేస్ వస్తది. దీంట్లో మనం రాయాలనమాట. ఈ ఇన్పుట్ దేనికి సంబంధించింది అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇన్పుట్ ఒక లిమిట్ స్విచ్ అనుకోండి. లిమిట్ స్విచ్ అని రాసి ఓకే ప్రెస్ చేయండి. సో, మనకి ఒక లిమిట్ స్విచ్ క్రియేట్ అయింది. ఒక ఇన్పుట్ ఇది ఒక డిజిటల్ ఇన్పుట్. ఇప్పుడు ఒక అవుట్‌పుట్ తీసుకుందాం. ఇక్కడ మీరు చూస్తే గనక లెఫ్ట్ సైడ్ అవుట్‌పుట్ అని ఉంటది. దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఒకసారి క్లిక్ చేయండి. మనకి అవుట్‌పుట్ అనేది క్రియేట్ అయింది. ఇంకొకసారి క్లిక్ చేస్తే ఇంకొక అవుట్‌పుట్ వస్తది. Q1, Q2 అనేది ఆటోమేటిక్‌గా అసైన్ అయిపోద్ది. మీరు కావాలనుకుంటే గనక మీరు డబుల్ క్లిక్ చేసుకొని ఇక్కడ డ్రాప్ డౌన్ ఉంటది. మనం మార్చుకోవచ్చు. మనకు కావాల్సిన అవుట్‌పుట్‌ని తీసుకోవచ్చు. కామెంట్ రాయండి. ఈ అవుట్‌పుట్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ల్యాంప్ ఉందనుకుందాం. ల్యాంప్. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఇన్పుట్‌ని, అవుట్‌పుట్‌ని మనం కనెక్ట్ చేయాలి. ఇక్కడ ఇన్పుట్‌లో చూస్తే ఇక్కడ ఒక లైన్ ఉంది కదా! దీని మీద మనం మౌస్ పెడితే, యారో పెడితే ఒక కదా! ఈ బ్లూ బాక్స్ నుంచి మనం క్లిక్ చేస్తే గనక లాగితే ఒక లైన్ వస్తది. ఇలా మనం పట్టుకెళ్ళి ఎక్కడైతే కనెక్ట్ చేయాలనుకుంటున్నామో అక్కడికి పట్టుకెళ్ళాలి. అవుట్‌పుట్‌కి కనెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇలా తీసుకెళ్ళి మళ్ళా మనకి చూసారా ఒక బ్లూ బాక్స్ వచ్చింది అవుట్‌పుట్ దగ్గర. అదొచ్చాక వదిలేయండి. కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు మన ప్రోగ్రామ్ అనేది కనెక్ట్ అయిపోయింది. ఈ ప్రోగ్రామ్ ఏంటంటే మనకి పీఎల్‌సీకి ఒక ఇన్పుట్ కనెక్ట్ అయ్యి ఉంది. స్విచ్. అవుట్‌పుట్ కనెక్ట్ అయ్యింది. ఒక ల్యాంప్. ఇన్పుట్ ఆన్ అయితే అవుట్‌పుట్ ఆన్ అవుద్ది. ఇన్పుట్ ఆఫ్ అయితే అవుట్‌పుట్ ఆఫ్ అవుద్ది. దీన్ని మనం సిమ్యులేషన్ చేసి చెక్ చేద్దాం. ఇప్పుడు సిమ్యులేషన్ చేయడానికి మీరు టూల్స్‌లోకెళ్ళండి. ఇక్కడ సిమ్యులేషన్ అని ఉందన్నమాట ఆప్షన్. ఇది క్లిక్ చేస్తే సిమ్యులేషన్ స్టార్ట్ అవుద్ది. లేదా మీ కీబోర్డ్‌లో ఫంక్షన్‌కి F3 క్లిక్ చేసినా సరే స్టార్ట్ అయిపోద్ది. సో, నేను ఇక్కడ సిమ్యులేషన్ అనేది సెలెక్ట్ చేస్తూ ఓకే కొడుతున్నాను. సిమ్యులేషన్ స్టార్ట్ అయింది. మీరు సిమ్యులేషన్ స్టార్ట్ అయితే గనక కింద చూస్తే గనక ఒక విండో అనేది ఓపెన్ అవుద్ది కొత్తగా. ఇక్కడ చూసారా? ఒక విండో అనేది వచ్చింది. దీంట్లో మనకి ఎన్నైతే ఇన్పుట్స్ ఉంటాయో, అవుట్‌పుట్స్ ఉంటాయో అవి వస్తాయన్నమాట. ఒకటైతే ఒకటొస్తది. 3 అయితే 3 వస్తాయి. ఎన్నైతే అన్నొస్తాయి. ఇక్కడ మనకు ప్రోగ్రామ్‌లో ఎన్ని ఇన్పుట్స్ ఉన్నాయి? ఒక ఇన్పుట్ ఉంది I1. ఎన్ని అవుట్‌పుట్స్ ఉన్నాయి? ఒక అవుట్‌పుట్ ఉంది Q1. ఓకే. అందుకని చూస్తే గనక ఇక్కడ చూసారా? I1 ఒకటొచ్చింది. Q1 ఒకటొచ్చింది. ఇది ఇన్పుట్, ఇది అవుట్‌పుట్. మనం సిమ్యులేషన్‌ని స్టార్ట్, స్టాప్, పాజ్ చేసుకోవచ్చు. ఈ ఐకాన్స్ క్లిక్ చేస్తే గనక. స్టార్ట్, స్టాప్, పాజ్. ఓకేనా? ఇక్కడ చూసారా? బ్లూ కలర్‌లో ఉంది. ఇన్పుట్ గాని, అవుట్‌పుట్ గాని బ్లూ కలర్‌లో ఉంది. బ్లూ కలర్ ఏంటంటే ఆ ఇన్పుట్ గాని, అవుట్‌పుట్ గాని స్టేటస్ అనేది చెప్తుంది. డిజిటల్ ఇన్పుట్స్ కదా ఇవి. అయితే ఇన్పుట్ ఆన్‌లో ఉంటుంది. ఆఫ్‌లో ఉంటుంది. ప్రెజెంట్ ఇన్పుట్ ఆఫ్‌లో ఉంది. ఆఫ్‌లో ఉన్నప్పుడు బ్లూ కలర్ చూపిస్తది.
ఇన్పుట్ అయినా అవుట్పుట్ అయినా. అదే ఆన్ అయితే రెడ్ కలర్లో చూపిస్తుంది మన లోగో పిఎల్సీలో. ఒక్కొక్క పిఎల్సీలో ఒక్కొక్కలాగా ఉంటాయి, గుర్తుంచుకోండి. సో మన ఇన్పుట్ ఆన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ ఉంది కదా I1 అనేది స్విచ్ ఉంది కదా, దీని మీద ఒకసారి నేను క్లిక్ చేస్తున్నాను. ఇన్పుట్ ఆన్ అయింది, స్టేట్ చేంజ్ అయింది. ఇక్కడ చూసారా 0 నుంచి 1కి వెళ్ళింది. అదేవిధంగా ఇక్కడ Q1 అనే బల్బ్ ఉంది కదా, ఇది కూడా ఆన్ అయింది. మీరు పైన ప్రోగ్రామ్ చూస్తే కనుక ఇన్పుట్ I1 అనేది రెడ్ కలర్లో చేంజ్ అయింది. దాని మీనింగ్ ఏంటంటే ఇన్పుట్ ఆన్ అయింది. అదేవిధంగా మనం అవుట్పుట్ కూడా ఆన్ అయింది. అది కూడా రెడ్ కలర్లో ఉంది చూసారా. మీరు ఆఫ్ చేయాలనుకోండి, ఈ ఇన్పుట్ మీద ఇంకొకసారి క్లిక్ చేయండి, ఇన్పుట్ ఆఫ్, అవుట్పుట్ కూడా ఆఫ్ అయిపోయింది. మళ్ళా క్లిక్ చేయండి, ఆన్, మళ్ళా క్లిక్ చేయండి, ఆఫ్. ఈ విధంగా మనం ఇన్పుట్ని సిమ్యులేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకొక విధంగా ఎలా సిమ్యులేట్ చేసుకోవచ్చు అంటే, ఇక్కడ I1 బ్లాక్ ఉంది కదా, దీని మీద ఒకసారి క్లిక్ చేయండి, ఇన్పుట్ ఆన్, లాజిక్ ప్రకారంగా అవుట్పుట్ 1 కూడా ఆన్ అయింది. మళ్ళా ఒక్కసారి క్లిక్ చేయండి ఇన్పుట్ I1 మీద, స్టేట్ చేంజ్ అవుద్ది అనమాట. ఆఫ్లో ఉంటే ఆన్ అవుద్ది, ఆన్లో ఉంటే ఆఫ్ అవుద్ది. క్లిక్ చేయండి ఇలాగా. ఓకే, ఇప్పుడు మనం వాడే ఇన్పుట్ ఏంటి ఇక్కడ సిమ్యులేషన్లో? టాగిల్ స్విచ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి పుష్ బటన్ కావాలనుకుందాం, లేదా ఎన్సీ కాంటాక్ట్ కావాలనుకుందాం. ఇది ఇప్పుడు నార్మల్లీ ఓపెన్ కాంటాక్ట్, ఈ టాగిల్ స్విచ్ అనేది. ఏం క్లిక్ చేయకపోతే ఇన్పుట్ ఆఫ్లో ఉంది కదా, దాని మీనింగ్ ఏంటంటే నార్మల్లీ ఓపెన్ కాంటాక్ట్. మనం ఎప్పుడైతే ఇన్పుట్ బటన్ ప్రెస్ చేస్తామో అప్పుడు నార్మల్లీ ఓపెన్ కాంటాక్ట్ కాస్త క్లోజ్ కాంటాక్ట్ అవుతుంది. అది క్లోజ్ కాంటాక్ట్ అయినప్పుడు మనకి అవుట్పుట్ అనేది ఆన్ అవుతుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇప్పుడు సిమ్యులేషన్ ఉంది కదా, ఇక్కడ యారో ఉంది కదా, ఈ వైట్ యారో, దీని మీద ఒకసారి క్లిక్ చేయండి, సిమ్యులేషన్ ఆగిపోయింది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే ఇంకొక ఇన్పుట్, ఇంకొక అవుట్పుట్ తీసుకోండి. ఓకే, ఇంకొక అవుట్పుట్ తీసుకోండి, మళ్ళా కలిపేయండి, దీనికి కామెంట్ ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ లిమిట్ స్విచ్ 2, దీనికి కూడా కామెంట్ ఇవ్వండి, ల్యాంప్ 2. మనం పైదానికి 1 పెడదాం, లిమిట్ స్విచ్ 1, ల్యాంప్ 1. కొంచెం కింద తీసుకొద్దాం, సెలెక్ట్ చేసుకుని. అది ఇప్పుడు సిమ్యులేషన్ స్టార్ట్ చేయండి, టూల్స్లోకి వెళ్ళి సిమ్యులేషన్ కొట్టండి. ఓకే, ఇప్పుడు సిమ్యులేషన్ ఆన్లో ఉంది. మనకి ఇన్పుట్ 1, ఇన్పుట్ 2 రెండు కూడా టాగల్ స్విచెస్, I1 ఆన్, I2 ఆన్. ఇప్పుడు చూసారా, మనకి మనం ఒక ఇన్పుట్ ఎక్స్ట్రా పెట్టాం, ఒక అవుట్పుట్ ఎక్స్ట్రా పెట్టాం. సిమ్యులేషన్ విండోలో ఎక్స్ట్రా ఒక స్విచ్ వచ్చింది, ఎక్స్ట్రా ఒక బల్బ్ వచ్చింది. ఓకే, ఈ విధంగా సిమ్యులేషన్ విండోలో అప్డేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఆన్లైన్లో ఉన్నాం, అంటే సిమ్యులేషన్లో ఉన్నాము. మనకి ఫర్ ఎగ్జాంపుల్ I1 అనేది టాగల్ స్విచ్ నుంచి మనం పుష్ బటన్ చేయాలనుకుంటున్నాం. అప్పుడు ఎలా చేయాలంటే, దీని మీద రైట్ క్లిక్ చేయండి, బ్లాక్ ప్రాపర్టీస్లోకి వెళ్ళండి. ఈ విండో పైన రాసుంది I1 యొక్క ఇన్పుట్. మీరు ఇప్పుడు మారిస్తే ఏ పారామీటర్ మారుద్ది? I1కి సంబంధించి మారుద్ది. ఇక్కడ మూడో ట్యాబ్ ఉంది, సిమ్యులేషన్. ఇక్కడ ఆప్షన్ ఉన్నాయి చూసారా, ఫస్ట్ స్విచ్, రెండవది మొమెంటరీ పుష్ బటన్ మేక్, మొమెంటరీ పుష్ బటన్ బ్రేక్. నేను మేక్ సెలెక్ట్ చేసి ఓకే కొడతాను. ఓకే, I2ని మళ్ళీ రైట్ క్లిక్ చేసి బ్లాక్ ప్రాపర్టీస్లోకి వెళ్ళి సిమ్యులేషన్లోకి వెళ్ళి మొమెంటరీ పుష్ బటన్ బ్రేక్, అంటే మనం పుష్ చేస్తే అది బ్రేక్ అవుద్ది. అప్పటి వరకు కాంటాక్ట్లో ఉంటుంది. దాని మీనింగ్ ఏంటంటే ఇది నార్మల్లీ క్లోజ్ కాంటాక్ట్, ఫస్ట్ది నార్మల్లీ ఓపెన్ కాంటాక్ట్. ఓకే, ఓకే కొట్టండి. అది ఇప్పుడు చూస్తే కనుక రెండు పుష్ బటన్లే, I1, I2 కూడా మన సిమ్యులేషన్ విండోలో. సో ఇది పుష్ బటన్ కదా, మనం ప్రెస్ చేస్తే ఇన్పుట్ I1 ఆన్ అయింది, ల్యాంప్ 1 ఆన్ అయింది. ఇది పుష్ బటన్, మనం వదిలేస్తే మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. నేను వదిలేశాను, మళ్ళీ కాంటాక్ట్ నార్మల్లీ ఓపెన్ అయిపోయింది. సో అవుట్పుట్ 1 అంటే ల్యాంప్ 1 ఆఫ్ అయిపోయింది. రెండో ఇన్పుట్ చూస్తే కనుక ఇది నార్మల్లీ క్లోజ్ కాంటాక్ట్, అంటే మనం ఏమీ ప్రెస్ చేయకుండా ఉన్నప్పుడు ఇన్పుట్ ఆన్లో ఉంటుంది. ఇన్పుట్ ఆన్లో ఉంది కాబట్టి అవుట్పుట్ ఆన్ అయింది. మనం ఎప్పుడైతే పుష్ బటన్ ప్రెస్ చేస్తామో అప్పుడు
ఇన్పుట్ ఆఫ్ అవుతుంది. ఇది రివర్స్ అన్నమాట. నేను ప్రెస్ చేస్తున్నాను చూడండి. ఇన్పుట్ ఆఫ్ అయింది. ఏ ఇన్పుట్? I2. అందుకని అవుట్పుట్ Q2 కూడా ఆఫ్ అయింది. నేను రిలీజ్ చేస్తున్నాను I2ని సారీ. నేను ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాను I2ని. మళ్ళా దాని డిఫాల్ట్ స్టేట్కి వెళ్ళిపోయింది. దాని డిఫాల్ట్ స్టేట్ ఏంటి? నార్మల్లీ క్లోజ్ కాంటాక్ట్. ఇది డిఫరెన్స్ నార్మల్లీ ఓపెన్ కాంటాక్ట్కి, నార్మల్లీ క్లోజ్ కాంటాక్ట్కి. అది నార్మల్లీ ఓపెన్ కాంటాక్ట్ అయితే కనుక మనం ఏమీ ప్రెస్ చేయకుండా ఉన్నప్పుడు అది ఓపెన్లో ఉంటుంది, అంటే ఇన్పుట్ ఆఫ్లో ఉంటుంది. మనం ప్రెస్ చేస్తే ఆ నార్మల్లీ ఓపెన్ కాస్త నార్మల్లీ అనేది డిఫాల్ట్ స్టేట్. ఆ నార్మల్లీ అనేది నెక్స్ట్ టైం మనం వాడకూడదు. యాక్టివేట్ అయిన తర్వాత నార్మల్లీ ఓపెన్ క్లోజ్ అవుతుంది, నార్మల్లీ క్లోజ్ ఓపెన్ అవుతుంది. ఓకేనా? నార్మల్లీ ఓపెన్ టు కొంతమంది ఏమంటారంటే నార్మల్లీ ఓపెన్ టు నార్మల్లీ క్లోజ్, నార్మల్లీ క్లోజ్ టు నార్మల్లీ ఓపెన్ అని రెండు వైపులా వాడేస్తారు. రెండు వైపులా వాడకూడదు. ఫస్ట్ డిఫాల్ట్ స్టేట్ దగ్గర వాడాలి నార్మల్లీ అనేది. నార్మల్లీ అనేది ఏంటంటే డిఫాల్ట్ స్టేట్. స్విచ్ ప్రెస్ చేయకుండా ఉన్నప్పుడు ఉన్న డిఫాల్ట్ స్టేట్ని నార్మల్లీ అంటాం. నార్మల్లీ ఓపెన్గానే ఉంటుంది, లేదా నార్మల్లీ క్లోజ్గానే ఉంటుంది. ఈ విధంగా మనం సిమ్యులేషన్ చేసుకోవచ్చు డిజిటల్ ఇన్పుట్స్, డిజిటల్ అవుట్పుట్స్ని. ఎనలాగ్ ఇన్పుట్స్ అయితే ఏ విధంగా సిమ్యులేట్ చేస్తాం? దానికోసం ఏం చేద్దామంటే ఇక్కడ యారో క్లిక్ చేయండి, వైట్ యారో, సిమ్యులేషన్ అయిపోద్ది. ఇక్కడ ఎనలాగ్లోకి వెళ్ళి ఎనలాగ్ ఇన్పుట్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ప్రెస్ చేయండి. మీకు I1 అన్నది వచ్చింది కదా. ఓకే, ఇప్పుడు సిమ్యులేషన్లోకి వెళ్ళండి. టూల్స్, సిమ్యులేషన్. మీరు ఎనలాగ్ ఇన్పుట్ ఎలా సిమ్యులేట్ చేయాలంటే ఈ ఎనలాగ్ ఇన్పుట్ AI1 వచ్చింది, అంటే ఎనలాగ్ ఇన్పుట్ 1. దీని మీద సెలెక్ట్ చేస్తే, క్లిక్ చేస్తే ఒక స్లైడర్ వచ్చింది. ఈ స్లైడర్ రేంజ్ ఏంటంటే 0 to 1000. ఇది మూవ్ చేస్తే ఎనలాగ్ ఇన్పుట్ అనేది సిమ్యులేట్ అవుతూ ఉంటుంది ఇక్కడ. ఓకే, 0 to 1000 వరకు మనం రేంజ్ పెట్టుకోవచ్చు. మనం ఈ రేంజ్ని చేంజ్ చేసుకోవచ్చు. 0 to 100గా, 0 to 200గా మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మనకి సెట్టింగ్స్ ఉంటాయి. ఆ సెట్టింగ్స్ యూజ్ చేసుకుని ఈ రేంజ్ని మనం మార్చుకోవచ్చు. ఓకే, కింద చూస్తే కనుక సిమ్యులేషన్ విండోలో ఇక్కడ కూడా ఆప్షన్ ఉంది. ప్రజెంట్ 556 ఉంది అనలాగ్ వాల్యూ. ఇక్కడ మనం కావాలంటే సమ్ 200 ఎంటర్. 200 వచ్చింది. 200 అనేది సిమ్యులేట్ అయిపోయింది అనలాగ్ ఇన్పుట్ 1. లేదు, ఇక్కడ క్లిక్ చేసినా కూడా స్లైడర్ వస్తుంది. ఇక్కడ కూడా మనం స్లైడర్ మూవ్ చేసుకుంటే మనకు వాల్యూ చేంజ్ అవుద్ది. దీన్ని మనం ఫర్దర్గా నెక్స్ట్ అనలాగ్ బ్లాక్స్ ఉంటాయి కదా, వాటికి కనెక్ట్ చేసుకుని ఈ రేంజెస్ అన్ని మార్చుకొని దాన్ని మనం ప్రోగ్రాంలో వాడుకోవచ్చు. ఓకే, లోగో PLC యొక్క డిఫాల్ట్ రేంజ్ 0 to 1000 ఇంటర్నల్గా PLC లోపల. దానికి మనం తగ్గట్టు మనం మార్చుకోవాలి ప్రోగ్రామ్ చేసుకుని. ఈ విధంగా మనం సిమ్యులేషన్ చేసుకోవచ్చు. మీరు నెక్స్ట్ వీడియోస్లో మనం ప్రోగ్రామ్ డిస్కస్ చేసినప్పుడు మీరు సిమ్యులేషన్ యూజ్ చేసుకుని మీరు చెక్ చేసుకోవాలి. ఓకే, నేను మ్యాక్సిమం ఆన్లైన్ టెస్ట్ మోడ్ వాడతాను, అంటే PLC ద్వారా చూపిస్తాను డౌన్లోడ్ చేసి, కుదిరితే సిమ్యులేషన్ కూడా చూపిస్తాను. ఈ అన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా మనం 1 by 1 అన్నీ నేర్చుకుందాం. ఓకే, మీకు ఏమైనా క్వైరీస్ ఉంటే కనుక కామెంట్స్ ద్వారా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.